రోజు ఆడిన ఆర్సీబీ వర్సెస్ జీటీ క్వాలిఫైర్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఆ రికార్డ్స్ ఏమిటో మరియు ఈ మ్యాచ్ లో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కటి నేనైతే ఇప్పుడు డీటెయిల్ గా అయితే చెప్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సపోర్ట్ అయితే చేస్తూ లాంగ్ వీడియోస్ కి కూడా షార్ట్ వీడియోస్ కి చేసినట్లు సపోర్ట్ అయితే చేయండి. ఆర్సీబీ టీం విషయానికి వెళ్తే ఈ రోజు అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏమిటో కాదు కానీ ఈ రోజు బ్యాటింగ్ అయితే మ్యాసివ్ టార్గెట్ అయితే పుట్టప్ అయితే చేశారు జీటీ పైన. ఈ పుట్టప్ చేయడం ఏమో గానీ క్వాలిఫైయర్ లో ఇప్పటి వరకు ఇంత మ్యాసివ్ టార్గెట్ అయితే ఎవ్వరు కూడా పెట్టలేదు. ఇదే 252 టార్గెట్ అయితే హైయెస్ట్ అయితే ఉంది క్వాలిఫైయర్ లో. మరియు రజత్ పటిదార్ అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్ చాలా బాగా అయితే ఆడాడు. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇంతకాలం రన్స్ అయితే కొట్టలేదు క్వాలిఫైయర్ లో. ఎందుకంటే ఆయనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇప్పటికే సెమీఫైనల్ లో ఒకసారి అయితే సెంచరీ అయితే కొట్టాడు. మరియు ఇంకొకసారి అయితే 93 రన్స్ అయితే కొట్టేశాడు కదా. ఇది చాలా మంచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఉంది. మరియు జీటీ టీం ని ఓడగొట్టడానికి కీ పర్సన్ అయితే అయ్యాడు రజత్ పటిదార్. నెక్స్ట్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వెళ్తే భువనేశ్వర్ కుమార్ అయితే ఈ రోజు మంచి వికెట్ అయితే తీశాడు ఇనీషియల్ గా. మరియు ఈ రోజు అయితే కీ బౌలర్ అయితే హ్యాజల్వుడ్. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఆయన తీసింది ఒకటే వికెట్ కదా, ఒక్క వికెట్ కాదు, మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే జాస్ బట్లర్ అయితే ఈ రోజు చాలా డేంజరస్ ఫామ్ లో అవుతున్నాడు. ఆయన ఎక్కడ చూసినా మ్యాచ్ రన్స్ అయితే కొడుతున్నాడు కదా. రన్స్ కొట్టినప్పుడు అదే టైంలో హ్యాజల్వుడ్ అయితే ఆయన వికెట్ అయితే తీశాడు. ఆ వికెట్ తీసినప్పటి నుంచి జీటీ అయితే ఓడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మంచిగా ఎవరన్నా చేశారంటే బౌలింగ్ ఈ రోజు అయితే జాకబ్ డఫీ. ఈయన అయితే 3 వికెట్స్ అయితే తీశాడు ఈ మ్యాచ్ లో. 3 వికెట్స్ తీస్తూ ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీకి అయితే ఈజీగా అయితే గెలిపించేశాడు. మరియు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఆర్సీబీ టీం. ఈ రోజు ఎక్కడ చూసినా ఆర్సీబీ అయితే డామినెన్స్ అయితే చాలా బాగుంది. మరియు వాళ్ళ బ్యాటింగ్ చూసినా వాళ్ళ బౌలింగ్ చూసినా ఈ రోజు అయితే చాలా బాగా అయితే చేశారు. వాళ్ళు క్వాలిఫై పోవడానికి మరియు క్వాలిఫై నుంచి సెమీఫైనల్స్ నుంచి వాళ్ళు ఫైనల్స్ వెళ్ళడానికి పక్క అర్హత ఉన్నది వాళ్ళకైతే. మరియు వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ ఈ రోజు చాలా మంచిగా చేశారు. మరియు చూడాలి వాళ్ళ సెకండ్ కప్ అయితే లేపుతారా ఈ సీజన్. అయితే వాళ్ళు సెకండ్ కప్ లేపితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. జీటీ టీం విషయానికి వెళ్తే జీటీ టీం పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు అంత మంచిగా అయితే లేదు. ఎందుకంటే బ్యాటింగ్ నుంచి కూడా అంత కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వలేదు టీం నుంచి. మరియు బౌలింగ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వలేదు. ఈరోజు అయితే వాళ్ళు చేసిన తప్పులు ఏమిటంటే మెయిన్గా అయితే వాళ్ళ ఫీల్డింగ్. ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళ ఫీల్డింగ్ అయితే అసలు ఏది కూడా మంచిగా లేకుండే. ఎందుకంటే వాళ్ళైతే ఈరోజు ఇనీషియల్గా వికెట్స్ తీసినా కూడా వాళ్ళకైతే చాలా రన్స్ అయితే ఫ్లో అయ్యాయి. ఎందుకంటే ఫస్ట్లో అయితే ఆర్సీబీ టీం అయితే వికెట్స్ అయితే కోల్పోయారు. దాని తర్వాత రజత్ పటిదార్ అయితే వచ్చాడు. ఇనీషియల్గా మంచి పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఆయన క్యాచ్ అయితే ఇచ్చాడు. క్యాచ్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళైతే మిస్ఫీల్డ్ అయితే చేశారు. మిస్ఫీల్డ్ చేసినప్పటి నుంచి వీళ్ళకైతే రన్స్ అయితే ఫ్లో అయ్యాయి. ఆయన 130 రన్స్కి ఆయన వికెట్ అయితే పోతుండే. కానీ అప్పుడైతే ఆయన రన్స్ అయితే 38 రన్స్ అలా ఉండే. అప్పటి నుంచి ఆయన కొట్టడం స్టార్ట్ చేస్తే ఆయన మ్యాసివ్ టార్గెట్ అయితే పుట్టప్ చేశాడు. ఆ మ్యాసివ్ టార్గెట్ వల్ల వీళ్ళకైతే జీటీ టీంకి పెద్ద ప్రెజర్ అయితే వచ్చి పడింది. ఆ ప్రెజర్ వల్ల అయితే వీళ్ళ ఇనీషియల్గా వికెట్స్ పోవడం వల్ల బ్యాటర్స్ కూడా వెళ్ళిపోయారు. లాస్ట్లో తివాతియా మంచిగా ఆడినా కూడా అదైతే లేట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్లోనే కొట్టాలి. ఫస్ట్లో కొడితే లాస్ట్లో ఈజీగా ఎవరైనా కొడతారు కానీ ఫస్ట్లో కొట్టాలి. ఫస్ట్లో ఇనీషియల్గా రన్స్ వచ్చాయంటే లాస్ట్లో కూడా ప్రెజర్ వల్ల వాళ్ళకైతే రన్స్ వస్తాయి. మరియు ఈరోజు అయితే సాయి సుదర్శన్కి అయితే హ్యాండ్ స్లిప్ అవ్వడం వల్ల ఆయన బ్యాట్ అయితే వికెట్కి అయితే తాగింది. ఈరోజు స్టార్టింగ్ నుంచి అయితే డ్యూ అయితే చాలా ఉండే సెకండ్ ఆడిన బ్యాటర్స్కి మరియు బ్యాటింగ్ టీంకి. మరియు ఎందుకంటే జీటీ టీం అయితే ఫస్ట్లో సాయి సుదర్శన్ మంచి రన్స్ ఇచ్చినా కూడా ఆయనకైతే 2-3 టైమ్స్ అయితే స్లిప్ అవ్వడం మరియు ఆయన చేతి నుంచి బ్యాట్ అయితే వెళ్ళిపోవడం మరియు ఎక్కడ చూసినా బ్యాట్ అయితే పడిపోవడం, దానివల్ల కూడా ఈరోజు అయితే మ్యాచ్ అయితే జీటీ టీం అయితే ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బ్యాటర్ సాయి సుదర్శన్ మెయిన్ బ్యాటరే ఇలా హ్యాండ్ చేసిండు. ఫైనల్ క్వాలిఫైయర్లో హ్యాండ్ ఇవ్వడం వల్ల అయితే వాళ్ళైతే ఓడిపోయినరు. మరియు వీళ్ళకు సెమీఫైనల్ అయితే ఉంది. సెమీఫైనల్లో మళ్ళీ గెలుస్తారా లేకపోతే వీళ్ళు ఫైనల్స్లో సెకండ్ కప్ అయితే కొడతారా లేదా కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదంతా జరుగుతుందా లేదా.